'ఓజీ' సినిమా నుండి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ అనుకున్నంత స్థాయిలో అంచనాలనైతే అందుకోలేకపోయింది. 'ఓజీ' సినిమా నుంచి ఫస్ట్ వచ్చిన టీజర్‌కి, ఆ తర్వాత వచ్చిన సాంగ్స్‌కి వచ్చిన రెస్పాన్స్ అయితే ఈ ట్రైలర్‌కి అయితే రాలేదు. ఫ్యాన్స్‌కైతే నచ్చింది కానీ మిగతా ఆడియన్స్‌కి ఈ ట్రైలర్ కొంచెం మిక్స్డ్‌గా రెస్పాన్స్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏందంటే ఫస్ట్ కమల్ గారు సాంగ్స్ తోటి బాగా హైప్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ 'అంగ్రేజిత' టీజర్ వచ్చినప్పుడు కూడా బీజీఎం బద్దలైపోయింది. సో, దానివల్ల సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. అందువల్లే ట్రైలర్ ఆ రీచ్‌నైతే అందుకోలేకపోయింది. ట్రైలర్‌లో కొంచెం కథ అయితే చెప్పారు. సత్యదాద అనే ఒక తెలుగు గ్యాంగ్‌స్టర్ పైన బాంబేలో ఉన్న గ్యాంగ్‌స్టర్స్ మొత్తం సత్యదాదనైతే చంపేయాలనుకుంటారు. అప్పుడే వాళ్ళని ఆపాలి, ఎవరు ఆపాలి అనుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారైతే బాంబే వస్తారనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళని ఆపే దమ్ము ఉందా లేదా అనేది సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో రివీల్ అయిద్దనమాట. సో, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి చాలా కీలకం. కానీ ఎక్కడా కూడా సినిమాలో కామెడీ అయితే లేదు. సినిమా మొత్తం కూడా సీరియస్‌గా గాని నడిపించే అవకాశం అయితే ఉంది. ట్రైలర్ మొత్తం కూడా సీరియస్‌గానే ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా కనిపించలేదు. సో, ఈ సినిమాకి ఇదొక పెద్ద మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే కొంచెం కామెడీ ఉండాలి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. అలాగే సాంగ్స్ కూడా డ్యూయెట్ సాంగ్స్ ఒక్క 'సువ్వి సువ్వి' సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్ కూడా లేదు. సో, ఆ సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ మాత్రం అసలు బీభత్సం అని చెప్పాలా. ఆ హీరోయిన్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ఈ సినిమాలో ముందు నుంచి మ్యారేజ్ అయినట్లుగా అయితే చూపిస్తున్నారు. అలాగే తనకొక పాప ఉన్నట్టు చూపిస్తున్నారు. సో, లవ్ సీన్స్ ఎక్కడ ఉండవు. కళ్యాణ్ గారి లవ్ సీన్స్ ఉంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అయితే లవ్ సీన్స్ అయితే ఎక్కడ ఉండవు. కానీ ప్రియాంక మోహన్ గారు నైట్ టైమ్‌లో పవన్ కళ్యాణ్ గారు తన బెడ్ మీద లేనప్పుడు వచ్చి కిందకొచ్చి స్టెప్స్ దిగి చూసినప్పుడు అక్కడ కత్తి అయితే కనిపెడుతుంది. సో, కత్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్నట్టు. కత్తి కనపడకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంట్లో లేనట్టు. సో, ఈ సీన్ మాత్రం ట్రైలర్‌లో బాగా చూపించారు. ఈ సీన్ నాకు బాగా నచ్చింది. ఇక 'అర్జున్ దాస్' గారిని బాగా చూపించారు. ఇక 'ఇమ్రాన్ హష్మి' క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఎక్కువగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఈ సినిమాలో ఎక్కువ రోల్ ఉండేది మాత్రం 'ఇమ్రాన్ హష్మిదే'. అది క్లియర్‌గా అర్థమైపోతుంది. ట్రైలర్ మాత్రం ఓకే పర్లేదనిపించింది కానీ ఎక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ సీన్‌లు కనపడలేదు. అలాగే లవ్ సీన్స్ అయితే కనపడలేదు. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ సెన్సార్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పారు. కానీ తర్వాత 100 కట్స్‌తోని అయితే యూఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. లేకపోతే ఏ సర్టిఫికేట్ వస్తుందని అయితే చెప్పారంట. సో, 100 కట్స్ అయితే సుజీత్ అయితే ఒప్పుకోలేదు. సో, ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకి 18+ వాళ్ళని మాత్రమే ఎలో ఇస్తారు మల్టీప్లెక్స్‌లో. అంతకంటే ఏజ్ తక్కువ ఉంటే మాత్రం సినిమాకైతే రానివ్వరు. సో, దీనివల్ల కొంచెం కలెక్షన్‌ల పైన ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. అలాగే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏపీలో వచ్చేసరికి 1000 ప్రీమియర్స్‌కి పెట్టారు. అది కూడా నైటు 25థ్ నైట్ 1 AM నుంచి అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోరిక మేరకు అనుకుంటా ఆ ప్రీమియర్స్‌ని కూడా 24థ్ నైట్ 10కి అయితే ముందుకైతే జరిపారు. సో, 24థ్ నైట్ 10కి మనకి ఏపీలో ప్రీమియర్స్ పడబడుతున్నాయి. ఇక్కడ టికెట్ వచ్చేసరికి రూ. 1000. తెలంగాణలో ప్రీమియర్స్ వచ్చేసరికి నైట్ 9 గంటలకు స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ ప్రీమియర్స్ టికెట్ ధర వచ్చేసరికి 800. సో, ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్‌లో కూడా ఓజీఏ పడబోతుంది. కలెక్షన్‌లు అయితే బాగానే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా ఫస్ట్ డే మాత్రం 200 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇంత యాంగ్రీ లుక్‌లో కనిపించారు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయితే మాత్రం సినిమా చాలా పెద్ద మైనస్ అవుతుంది. అది ఇంతకుముందు 'కొమరపుల్లి' సినిమాలో కూడా చూసాం. అలాగే 'ప్రకాష్ రాజ్' గారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 'ప్రకాష్ రాజ్' గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు బయట అస్సలు పడదు. అయినప్పటికీ కూడా సుజిత్ గారు ఈ సినిమాలో తీసుకున్నారు. దానికి రీజన్ ఏదో తెలియదు గానీ, సో, సత్యదాద క్యారెక్టర్ అయితే 'ప్రకాష్ రాజ్' చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం ఆ ట్రైలర్ లేకపోయినా గానీ సినిమాని ముందుగా చూసేద్దాం అనుకున్నారు. సో, అలాంటి వాళ్ళు ముందే బుకింగ్ కూడా చేసుకున్నారు ట్రైలర్‌తో సంబంధం లేకుండా. కానీ ట్రైలర్ చూసి బుకింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ప్రీమియర్స్ వరకు అయితే ఆగే అవకాశం అయితే ఉంది. 24థ్ నైట్ ప్రీమియర్స్ పడ్డాక రివ్యూ చూసి మాత్రమే తర్వాత 25థ్ వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 80% ఆక్యుపెన్సీ తోటి అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి నైజాంలో.